గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూనిట్ మనకి థర్డ్ యూనిట్ వచ్చేసి విద్యుదయస్కాంత ప్రేరణ మరియు విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుదయస్కాంత ప్రేరణ అలాగే విద్యుదయస్కాంత తరంగాలు అన్నమాట. సో ఈ నెక్స్ట్ యూనిట్లో ఫస్ట్ మనం విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏంటో తెలుసుకుందాం. విద్యుదయస్కాంత ప్రేరణ. సో విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏం చెప్తామంటే, ఫస్ట్ దీని గురించి తెలుసుకునే ముందు ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం లేదా అయస్కాంత ప్రేరణ అనేది ఏర్పడుతుందని చెప్పాడు అనమాట. అంటే ఎవరు? ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడంటే, ఒక వాహకం ద్వారా మనం విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఆ వాహకం చుట్టూ మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. అయితే దీనికి అనుగుణంగానే ఫారడే అనే శాస్త్రవేత్తంగా, అంటే దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పాడు? అనుగుణంగా అంటే వ్యతిరేకంగా అనమాట. దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పాడంటే, అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ క్షేత్రం, అంటే అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ను రాబట్టచ్చు అని ఈయన చెప్పాడు అనమాట. ఆయిర్స్టెడ్ ఏమన్నా విద్యుత్ క్షేత్రం నుంచి అయస్కాంత క్షేత్రాన్ని రాబట్టవచ్చు అని చెప్తే, ఈ ఫారడే అనే శాస్త్రవేత్త దీనికి వ్యతిరేకంగా మనకి అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ క్షేత్రం అనేది రాబట్టవచ్చని చెప్పాడు. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫిగర్ని చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గ్యాల్వనోమీటర్, ఇది ఒక ఇదేమన్నా ఒక తీగ చుట్ట అనమాట. ఇది మొత్తం దీనికి దూరంలో కొంచెం అయస్కాంత క్షేత్రంని ప్రవేశపెడుతున్నాం. సో ఈ విధంగా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం ఉంది కదా, అయస్కాంత క్షేత్రం యొక్క ఉత్తర ధ్రువాన్ని మనం ఒక తీగ చుట్ట వైపు కదిపామనుకుందాం. ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్తర ధ్రువాన్ని ఈ తీగ చుట్టు టీ వైపు దీని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన గ్యాల్వనోమీటర్ అనమాట. ఈ గ్యాల్వనోమీటర్లో మనకి అపవర్తనం అనేది కలిగిస్తుంది. మళ్ళీ తిరిగి ఈ తీగ చుట్టు నుంచి ఈ అయస్కాంత క్షేత్రాన్ని మనం దూరం జరిపామనుకోండి, అప్పుడు మళ్ళీ అపవర్తనం అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. అయితే మొదటిసారి అపవర్తనం అనేది రెండోసారి అపవర్తనం అనేది మొదటిసారి అపవర్తనం కన్నా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం విద్యుదయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటున్నాం. ఓకే, అంటే మనం ఒక అయస్కాంత క్షేత్రాన్ని తీగ చుట్టకు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మనకి గ్యాల్వనోమీటర్లో అపవర్తనం అనేది చూపిస్తుంది. అయితే అపవర్తనం చూపించిన తర్వాత ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఈ తీగ చుట్ట నుంచి కొంత దూరం మనం పక్కకు జరిపినప్పుడు మళ్ళీ దీంట్లో అపవర్తనం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఎలా అంటే, ఫస్ట్ మనకి తీగ చుట్టు అనేది అయస్కాంత క్షేత్రాన్ని మనం ఈ తీగ చుట్టుకు దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఫర్ సపోజ్ ఈ గ్యాల్వనోమీటర్ అనేది 7 పాయింట్స్ చూపించింది అనుకోండి. అదే ఈ అయస్కాంత క్షేత్రం తీగ చుట్టు నుండి అయస్కాంత క్షేత్రాన్ని దూరంగా జరిపినప్పుడు అది 2 పాయింట్స్ చూపించింది అనుకోండి. అంటే రెండోసారి చూపించిన అపవర్తనం మొదటిసారి అపవర్తనానికి వ్యతిరేకంగానే ఉంది కదా. సో ఇలా జరగడాన్నే మనం విద్యుదయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఇదే విద్యుదయస్కాంత ప్రేరణ. కొన్నిసార్లు మనకి విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏంటి అని ఇస్తాడనమాట. సో అందుకోసం అనమాట. ఓకే, అయితే ఈ విద్యుదయస్కాంత ప్రేరణ గురించి ఫారడే ఏం చెప్పాడో చూద్దాం. అంటే మనం చెప్పాం కదా, ఆయిర్స్టెడ్ ఏమన్నా విద్యుత్ ప్రవాహం నుంచి అయస్కాంత క్షేత్రం వస్తే, ఫారడే అనే శాస్త్రవేత్త ఏమన్నా అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ ప్రవాహం అనేది విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది అన్నాం. సో దానికోసమే ఫారడే విద్యుదయస్కాంత నియమం. ఫారడే
ఫారడే విద్యుదయస్కాంత నియమం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఇస్తాడు, లేకపోతే 12 మార్క్స్లో అన్నా కల్పిస్తాడు అనమాట. 4 మార్క్స్ కానీ 12 మార్క్స్ కానీ కల్పిస్తారు. సో మనం ఫారడే విద్యుదయస్కాంత నియమం గురించి చెప్పుకుందాం. అయితే ఫారడే ఏం చెప్పాడు మనం చెప్పాను కదా, విద్యుత్ క్షేత్రం నుంచి అయస్కాంత క్షేత్రం అనేది వస్తుందని ఫారడే చెప్పాడు. అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ క్షేత్రం అనేది వస్తుందని ఫారడే చెప్తే, అయితే విద్యుత్ క్షేత్రం వస్తుందన్నాం కదా. సో విద్యుత్ క్షేత్రం వచ్చినప్పుడు అక్కడ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది కూడా జనింపజేస్తుంది అని చెప్పాడు అనమాట. సో ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది అక్కడ జనించడానికి అవసరమైన 2 నియమాలని ప్రతిపాదించాడు. మొదటి నియమం ఏంటిదంటే, ఏదైనా ఒక వలయంలో లేదా వలయంతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం అనేది కాలంతో పాటు మారుతూ ఉంటే దానికి కారణంగా ఆ వలయంలో విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుందని. ఏమనంటే, ఏదైనా ఒక వలయంలో లేదా వలయంతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం కాలంతో పాటు మారుతూ ఉంటే దానికి కారణంగా ఆ వలయంలో విద్యుత్ చాలక బలం ప్రేరితం అవుతుందన్నమాట. అంటే ఏదైనా ఒక వలయంలో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం కాలంతో పాటు మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విద్యుత్ చాలక బలం అనేది ప్రేరితమవుతుందని. ఇదొక ఫస్ట్ నియమం. రెండో నియమం ఏంటిదంటే, ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క పరిమాణము అలాగే ఆ వలయంతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహం అనేది కాలంతో మారే మార్పు రేటు అనేది రుణాత్మక విలువకు అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క పరిమాణం ఆ వలయంతో ముడిపడి ఉన్న అయస్కాంత అభివాహంతో అయస్కాంత అభివాహం కాలంతో మారే మార్పు రేటు యొక్క రుణాత్మక విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇదన్నమాట. ఈ 2 నియమాలను, అంటే ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది జనించడానికి కారణమైన ఈ 2 నియమాలని ఆయన ప్రతిపాదించాడు. సో దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయాలంటే మనకి ప్రేరిత విద్యుత్ చాలక బలాన్ని మనం ఎప్సిలాన్ అనుకుంటాం. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -d∅dt. సో ఇదే మన ఫారడే నియమం అన్నమాట. ఇక్కడ కొన్నిసార్లు కూడా అంటాం దీన్ని.
ఈ అనేది ఏమన్నా ప్రేరిత విద్యుత్ చాలక బలం, ఫై అంటేనేమన్నా అయస్కాంత అభివాహం, d∅dt అంటే కాలంతో పాటు మారే అయస్కాంత అభివాహం యొక్క రేట్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫారడే నియమాన్ని మనం తీసుకుంటాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఏమని చెప్పాం, అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాం కదా. సో మనం అది కూడా రాసుకోవచ్చు. ఈజ్ ప్రపోర్షనల్ టు -d∅/dt. సో ఈ ప్రపోర్షనల్ని తీసేయాలి కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఉంచుకుంటాం. అయితే మనం అయస్కాంత అభివాహం అనేది ఒక n తీగ చుట్లు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. తీగ చుట్టులో అంటే ఒక తీగ చుట్టు తీసుకుంటే ఆ తీగ చుట్టులో మనకి n చుట్లు ఉన్నప్పుడు దాంట్లో ఉండే అయస్కాంత అభివాహం కాలంతో పాటు మారుతూ ఉంటే ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది అని అనుకున్నప్పుడు మనకి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -n d∅/dtగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ n ఏమన్నా మనకి తీగ చుట్లలో ఉండే సంఖ్యగా తీసుకుంటాం. సో ఇది మన ఫారడే విద్యుదయస్కాంత నియమం అనమాట. సో ఈ ఫారడే విద్యుదయస్కాంత నియమం అనేది సమాకలన రూపం ఉంటుంది, అలాగే అవకలన రూపం ఉంటుంది. సో అవి రెండు చూద్దాం మనం. సో ఫస్ట్ మనం సమాకలన రూపాన్ని చూద్దాం. దీంట్లో సమాకలన రూపం ఉంటుంది, అవకలన రూపం ఉంటుంది. రెండు ఇంపార్టెంటే మనకి. అయితే క్వశ్చన్ ఏమంటే ఫారడే విద్యుదయస్కాంత నియమాన్ని తెలిపి అలాగే సమాకలనం మరియు అవకలన రూపాలని రాబట్టండి అని అంటాడు. సో అందుకోసమే ఇది ఇంపార్టెంట్ అనమాట, సమాకలన రూపం అలాగే అవకలన రూపం అనమాట. సో సమాకలన రూపంలోకి వెళ్తే మనం విద్యుజ్జాలక బలం అనేది విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క రేఖీయ సమాకలనానికి సమానంగా ఉందనుకుందాం. సో విద్యుత్ చాలక బలాన్ని మనం ఎప్సిలాన్ లాగా అనుకుంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు రేఖీయ అంటున్నాం కాబట్టి ఒకటి లైన్ ఇంటిగ్రల్. సో విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క రేఖీయ సో E.dlగా తీసుకుంటున్నాం. ఓకే, దీని మనం ఫస్ట్ ఈక్వేషన్ కనుక్కుంటే అయస్కాంత అభివాహం తెలిసిందే కదా మనకి, ఫై అనమాట. సో అయస్కాంత అభివాహం ఫై ఈజ్ ఈక్వల్ టు (B.ds)గా తీసుకుంటాం. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. కానీ మనకి ఫారడే నియమం తెలుసు, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు -d∅/dt కదా. సో 5 ప్లేస్లో మనం దీన్ని ప్రతిక్షేపించుకోవచ్చు. అంటే -d/dt ఆఫ్ (B.ds). సో ఇక్కడ రాసుకోవచ్చు మనం ఫ్రమ్ 2 అని. ఓకే, సో దీని నుంచి మళ్ళీ ఇప్పుడు మనం (dB/dt /ds). సో దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుంటే ఇది ఎప్సిలాన్. సో 1, 2ని సో 1 and 3ని మనం ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే (1 and 3) E.dl is equal to -dB/dt /ds. ఓకే, అయితే మనందరికీ తెలిసిందే ఫస్ట్ సెమ్లో మనకు వస్తుంది స్టోక్స్ థీరం. స్టోక్స్ థీరం ఏమవుతుంది, లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తుంది. సో అదే తీసుకుంటాం. స్టోక్స్ థీరం అకార్డింగ్ టు స్టోక్స్ థీరం. సో E.dl is equal to del cross E.ds. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్, ఇది లైన్ ఇంటిగ్రల్. సో E.dl అంటే మనం del cross E.dsని ప్రతిక్షేపించుకోవచ్చు కదా. సో అది ప్రతిక్షేపించుకుంటాం మనం ఇక్కడ. del surface integral of del cross E.ds is equal to -dB/dt /ds. Okay, both sides na ds integral
ఇంటిగ్రల్, ఇది కూడా సర్ఫేస్ ఇంటిగ్రలే కదా. సో అప్పుడేమవుతుంది, డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. సో ఇదే మన సమాకలన రూపం అన్నమాట. సారీ, అవకలన రూపం. అవకలన అవకలన రూపం, సమాకలన రూపం అన్నాం. సారీ అవకలన రూపం. సో అవకలన రూపం మనకిది ఏంటిది, డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. నెక్స్ట్ ఇప్పుడు మనం సమాకలన రూపం చూద్దాం. సో సమాకలన రూపం. సో మనం సమాకలన రూపంలోకి వెళ్తే సేమ్ మనం ఇదే తీసుకుంటాం. విద్యుత్ చాలక బలం అనేది విద్యుత్ క్షేత్రం యొక్క తీవ్రత యొక్క రేఖీయ సమాకలనానికి ఈక్వల్గా ఉంటుంది అని తీసుకుందాం. సో అదే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎల్, ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఫారడే నియమం నుంచి మైనస్ డో d5 బై dt. సో ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. మన అందరూ తెలిసింది ఫై అంటే ఇంటిగ్రల్ బి డాట్ డిఎస్. సో అది రాస్తున్నాం. సేమ్ దీంట్లోకి ప్రతిక్షేపిస్తాం. మైనస్ డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డిఎస్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిబి బై డిటి ఇంటూ డిఎస్. సో ఇది ఆల్రెడీ మనకి ఎప్సిలాన్ అంటే ఈ డాట్ డిఎల్ కదా. సో ఈ డాట్ డిఎల్ని ప్రతిక్షేపించుకుంటాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఉంటుంది ఇక్కడ మర్చిపోకద్దు, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిబి బై డిటి డాట్ డిఎస్. సో ఇదే సమాకలన రూపం. సో అవకలన రూపం, సమాకలన రూపం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట సమాకలన రూపం, అలాగే అవకలన రూపం. ఇది ఫారడే విద్యుదయస్కాంత నియమం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనకి 4 మార్క్స్ కన్నా ఇస్తాడు, లేకపోతే 12 మార్క్స్ కన్నా కల్పిస్తారు. ఓకే. నెక్స్ట్ అలాగే లెంజ్ నియమం. సో ఇంతవరకు మన ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను లెంజ్ నియమం అనేది. ఓకేనా? థ్యాంక్ యూ.